చెప్పి ఇంకా వైట్ పేపర్స్ కాదని చెప్పి మీలాంటి వారు అంటుంటే ఉల్టాగా వీళ్ళే చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్తారు. కోర్టులో కూడా ఈరోజు జరిగింది కూడా చూసాం. సో ఇట్లాంటి పిటిషన్లు వేయడాన్ని తీసుకెళ్ళడాన్ని ఎట్లా చూస్తారు సార్? మనమేమో నిలబడి నీళ్లు తాగుదాం అనుకుంటున్నాం, పక్కనోడేమో పరిగెట్టి పాలు దానికి పరిగెడుతున్నాడు. సో ఎంత దూరం వెళ్ళి పరిగెట్టి పాలు తాగాలన్నా ఒక చుక్క నోట్లోకి వెళ్తుందో లేదో తెలియదు, కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పిటిషన్ కొట్టివేయడం అలాగే చూడొచ్చండి. ఎవరి ఆళ్ల రామకృష్ణారెడ్డి? గతంలో మీకు తెలుసు, ఆ పార్టీలోంచి వైదొలిగిపోతున్నానన్నారు. సరే మీ తెనాలి మా తెనాలి అన్నట్టుగా మళ్ళీ రెడ్డి గారు వెనక్కి తీసుకొచ్చారు. ఇవన్నీ మనకు తెలుసు. మంగళగిరి పార్టీ కార్యాలయం ధ్వంసంలో కీలక పాత్ర ఉన్నాడు. అక్కడ మంగళగిరి పోలీసులు అందరినీ క్రమబద్ధీకరించారు. సో ఎవరు మన మీద నింద వేస్తున్నారంటే, వారికి ఉండే అధికారం ఏంటి అంటే, ఆ రోజు ప్రభుత్వంలో ఉండడమే కాదండి, పార్టీ ఆఫీస్ ధ్వంసం చేయాలనుకున్నారు, కుట్రకోణంగా చంపాలనుకున్నారు. ఇవన్నీ కూడా ఉన్న వ్యక్తి ఈ రోజు చంద్రబాబు గారి నీతి నిజాయితీలని ఆయన 75 ఏళ్ల వయసులో మరి 4వ ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆయన్ని ప్రశ్నించే స్థాయి వీళ్ళ మాటలు. సరే ఏ 37 గా చిత్రీకరించడం గొప్ప కాదు సార్. అది ఆయన ముఖ్యమంత్రి అవగానే చేసి ఉండాలి, చేయలేదే. ఎలక్షన్ కి ముందు కుట్రకోణంతో, రాజకీయ కుట్రకోణంతో ఆయన బయటకు తిరగకూడదు, లేకపోతే వాళ్ళల్లో ఆ పార్టీ నాయకుల్లో ధైర్యం రాకూడదు అంటూ కుట్రకోణంగా జరిగిన అరెస్టు అనడానికి అది నిలువెత్తు నిదర్శనం సార్. అంటే మీకు దొరకుండొచ్చు ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ లో A37 లో వెంటనే ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ ఎలా గుర్తుకొచ్చింది సార్? ఫైబర్ గ్రిడ్ కి ఎలా కేసు గుర్తుకొచ్చింది సార్? అసలు పీటీ వారెంట్లు ఇచ్చారు సార్. ఒక కోర్టులో ఒక కేసులో బెయిల్ వచ్చింది సార్, మళ్ళీ వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేటానికి ఇన్నర్ రింగ్ రోడ్ గుర్తు వచ్చేసిందట. దాంట్లో క్విట్ ప్రోకో జరిగేసిందట. అంటే దారి ఇటు నుంచి ఇటు తిరగడం వల్ల అవతలకి భూముల లాభాలు వచ్చేసినాయట, దాన్ని కుట్రకోణంతో వచ్చేసినాయి. అసలు రాజధాని కట్టలేదే, నువ్వు రోడ్లే వేయలేదే, ఎక్కడ స్కామ్ జరిగిందంటే పేపర్లు ఎక్కడ? సెక్రటేరియట్ లో పేపర్లు కోర్టులో ప్రొడ్యూస్ అయ్యి టైం లేదు, ఆధారాలు లేవు. ఇదే సుప్రీంకోర్టుకి చెప్పింది సార్. అసలు పీటీ వారెంట్లు ఇష్యూ చేయడంలోనే అర్థమైంది, చంద్రబాబు గారిని జైల్లోనే పెట్టాలి, పార్టీ బలోపేతాన్ని కుంగలో దొక్కాలి, పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయాలి, ఆ తల్లి బోనమ్మని అవమానపరిచిన పనితీరు. సో వీటన్నిటికీ కూడా ఆయన బుద్ధి చెప్పకపోవచ్చు సార్, ఆయన రాముడు మంచి బాలుడు టైప్ అయి ఉండొచ్చు, కానీ ప్రజలు తల్లి బోనమ్మకి జరిగిన అవమానానికి, నీ జీవితానికి, నీ బతుకి నువ్వు అమరావతిలో అడుగు పెట్టడానికి కూడా సరిపడదు, ఇది దేవతల రాజధాని అంటూ ఆడుదాం ఆంధ్ర అన్నాడు, ఆడుకున్నాడు ఆంధ్రాని. ఆ క్రికెట్ టీమ్ గా మిగిల్చారు. ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెట్టలేదంటే దాని ఉద్దేశం మా అమరావతిలో కాలు పెట్టనీయకుండా మా అమరేశ్వరుడు చిత్తశుద్ధిగా మంచి తీర్పే ఇచ్చాడండి. రాష్ట్ర ప్రజలు పార్టీలో నిజంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించారు, భారీ మెజారిటీ ఇచ్చారు. ప్రజలకి సుసంపన్నమైన పరిపాలన అందించడంలో చంద్రబాబు గారు పెట్టిందే పేరు. అదే రకంగా అవినీతి రహిత పరిపాలనలో గొడ్డలి పెట్టులాగా ఈ రోజు నిలబడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అన్న లోకేష్ గారు, వీళ్ళందరూ ఒకెత్తండి. కానీ నిదానంగా ఉండకూడదేమో, నిదానమే ప్రధానం అన్న సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఆలస్యం అమృతం విషయం లాగా ఇలాంటి అవినీతి పరులని దయ ఉంచి తిరగనివ్వకూడదు. తిరిగితే వీళ్ళు ఢిల్లీలో చిందులేస్తున్నారు, దాని వల్ల రాష్ట్రానికి నష్టం వస్తుంది. సో చిత్తశుద్ధిగా వీరందరినీ కూడా అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించాలని మా వినతి పూర్వక విన్నపం. గఫూర్ గారు, ఫైనల్ గా మీరు ఇందాకనే చాలా ఆవేదన వ్యక్తం చేశారు. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు